పాజిటివ్ గా ఆలోచించాలి అంటే మన దగ్గర ఏదైతే ఉందో దేవుడిచ్చాడని సంతోషించాలి. ఇక మన దగ్గర ఏది లేదో ఆయన ఇస్తాడని నమ్మకం కలిగి ఉండాలి. మనం అడిగిన వాటిని పొందుకున్నా పొందుకోకపోయినా నమ్మకం కలిగి ఉంటే పరిస్థితి మన ఎడల మౌనంగా ఉన్నా మనం దానిని అర్థం చేసుకోగలుగుతాం. అయితే నమ్మకం లేకపోతే ఇంకేముంది, అపార్థం చేసుకొని శోధించబడ్డానికి కారణమవుతుంది. అందుకే జీసస్ చెప్పాడు మార్కు 11:24 అందుచేత మీరు ప్రార్థన చేయనప్పుడెల్లా అడుగు వాటినెల్లా పొంది ఉన్నారని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని చెప్పాడు. అయితే నమ్మకంలో మనము ముందే పొంది ఉన్నామని నమ్మాలి అని దేవుడు చెప్తున్నప్పుడు నమ్మకంలో ఎదగాల్సిన వారంగా ఉంటున్నాం. దేవునికంటూ అసాధ్యమైనది ఏదీ లేదు. మన నమ్మకాల్లోనే మనం బలహీనంగా ఉండి అపార్థం చేసుకుంటున్నామేమో, కానీ దేవునికి సాధ్యము. ఆ నమ్మకాన్ని కలిగి మీరు అడుగు వాటినప్పుడు వాటిని పొంది ఉన్నామని చెప్పే మనసు ఆమేన్, దేవుడు చేస్తున్నందుకు స్తోత్రం అని చెప్పగలిగింది. మన నమ్మకంలో దేవునితో దేవుని విశ్వాసతలో మనకున్న సత్సంబంధమే ఆమేన్ అనేటట్టు చేయిస్తుంది. కాబట్టి శోధించబడి మనము దేవుని ఎడల అపార్థంగా కాకుండా